సో సార్ మీ టైమ్ లైన్లో అంటే ఒక లాస్ట్ ఒక 15 years వెనక్కి వెళ్తే యూఆర్ వన్ ఆఫ్ ద అన్కన్వెన్షనల్ డైరెక్టర్. అంటే ఒక టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఏదైనా సరే మీరు చాలా కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు ఈ సినిమాలో. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి దర్ ఆర్ మోర్ ఆఫ్ ఈడియమ్స్ అండ్ లీక్ లైట్స్ అండ్ మోడర్న్ ఆర్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మీ దృష్టిలో న్యూ ఏజ్ సినిమా అంటే ఏంటి సార్ అసలు? అంటే ఒక అడ్వాన్స్మెంట్ టెక్నాలజీలో వస్తున్న అడ్వాన్స్మెంట్ని వాడుకొని కొత్త కథల్ని కొత్తగా చెప్పటమేనండి. అలాగే చేయడం జరిగింది ఇది. అంతే తప్పితే న్యూ ఏజ్ ఫిలిం, న్యూ ఏజ్ టెక్నాలజీ అంటూ ప్రత్యేకంగా ఉండదు. ఉన్నదాన్ని ఇప్పుడు ఈ రోజునే వస్తుంది. ఇప్పుడు ఇందాకే చెప్పినట్టు ఇప్పుడు ఏఐ ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు ఇదివరకు సీజీలు మనకి ఏఐ టెక్నాలజీ రాకముందు సీజీఎల్ కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కొంతది అడాప్టేషను అదొక అడ్వాన్స్మెంట్ ఉపయోగపడుతుంది. సో అలాగా ఇప్పుడు ఉన్న అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా దీంట్లో సీజీలే లేవు కానండి, టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్లో అంటే మీరు చూస్తే ఊరిని డ్రోన్లే కూడా కాదండి, ఎఫ్పివి ఎక్విప్మెంట్లే వాడాం. సో నాకు అందుకనే దీనికి కొత్త టెక్నీషియన్స్ని కూడా ముఖ్యంగా ప్రవీణ్ కే పోతన్ అనే ఒక డిఓపిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అంటే ఈ కథని నేను ఎంత కొత్తగా చూడాలో ఒక కొత్త కెమెరామెన్ అయితే ఇంకా కొత్తగా చూస్తాడని చెప్పి అతనికి ఇది ఫస్ట్ ఈ సినిమాతో అతను ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తను ఇదివరకు పిఎస్ వినోద్, రత్నవేలు గారి దగ్గర వర్క్ చేశాడు. సో అలాగా ఆ టీం అందరినీ కూడా ఒక కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తూ నన్ను నేను కొత్తగా ప్రజెంట్ చేసుకోవడం కూడా ఈ కథకు అవసరం అనిపించిందండి. సార్ ఎంతవరకు అప్గ్రేడ్ చేసుకోగలిగారు ఈ కథనాల విషయంలో? అంటే మీ ప్రీవియస్ ఫిలిమ్స్ రిజల్ట్స్ బేస్ చేసుకున్నా లేదంటే సినిమా రిజల్ట్స్కి మనం తీయడానికి ఏం సంబంధం ఉండదు సార్. సినిమా రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు. మనం సిన్సియర్గా మన ఎఫర్ట్ పెట్టామా లేదా. ఈ రోజుకి నేను ధైర్యంగా కూర్చొని నేను ఇంకొక సినిమా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేయగలుగుతున్నానంటే ఎప్పుడు నా ఎఫర్ట్లో లోపం లేదు. ఆ నమ్మకంతో ముందుకు వెళ్తుంటాం. సో అలాగే మన పని మనం చేసుకుంటూ పోవటమే. రిజల్ట్ అనేది జనం ఇస్తారు, వాళ్ళకి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే తిరస్కరిస్తారు. దాన్ని బట్టి కొత్త పాటలు నేర్చుకొని ఇంకా కొత్తగా ఏం చెప్పాలి, ఇంకా జనాలకి ఏమి ఆశిస్తున్నారు, ఇంకా ఎంత కొత్తగా చెప్పాలనే ప్రయత్నంలో ముందుకు వెళ్ళానండి.